విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు లాభాల బాటలో పయనిస్తూ ఉంది. ఒకప్పుడు నష్టాలను మాత్రమే చూసినటువంటి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయబోతున్నారంటూ దాంట్లో పనిచేసేటువంటి ఉద్యోగులు రోడ్ల మీద బైఠాయించి నిరసనలు తెలియజేసినటువంటి స్థాయి నుంచి, ఆ పరిస్థితుల నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ రూపురేఖలైతే పూర్తిగా మారిపోతూ ఉన్నాయి. కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో పయనిస్తూ ఉంది. ఒకప్పుడు కేవలం నష్టాలనే చవిచూసినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు లాభాల బాటలో పయనిస్తూ ఉండడం చాలామందిని సంతోషానికి అయితే గురి చేస్తూ ఉంది. దీని మీద మనం పూర్తి స్థాయిలో ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. విశాఖ ఉక్కు మళ్ళీ లాభాల్లోకి వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి ఊతం విశాఖ స్టీల్ ప్లాంట్ని లాభాల దిశగా పయనింపజేసేందుకు దోహదపడింది. ఏడాదిన్నరలో అనూహ్య ప్రగతి సాధించినటువంటి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ 2026 జనవరిలో 54 కోట్ల లాభాన్ని ఆర్జించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిరంతరం అందినటువంటి సహకారంతో గతంలో ఎదుర్కొన్నటువంటి నష్టాల నుంచి బయటపడినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రస్తుతం రోజుకి 19,401 టన్ను హాట్ మెటల్ ఉత్పత్తి చేస్తుందంటూ ఆ ప్లాంట్ సిఎండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి వివరించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇప్పుడు విశాఖ ఉక్కు లాభాల బాటలో పయనిస్తుంది. 2024-25 సంవత్సరం రెండవ త్రైమాసికంలో రోజుకు కేవలం 9,215 టన్నుల హాట్ మెటల్ని మాత్రమే ఉత్పత్తి చేయగలిగామంటూ ఆయన తెలియజేశారు. ప్రస్తుతం 3 బ్లాస్ట్ ఫర్నెస్లు పూర్తిగా పనిచేస్తుండడంతో ఉత్పత్తి భారీగా పెరిగిందంటూ అధికారులు సీఎంకి తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ కెపాసిటీ యూటిలైజేషన్లో రికార్డు స్థాయిలో 94% చేరుకుందంటూ వారు తెలియజేశారు. గత ఏడాది 45% మాత్రమే ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేయగలిగామంటూ వారు తెలియజేశారు. పన్నులు, విద్యుత్ బకాయిలు, నీటి సరఫరా లాంటి వేర్వేరు అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి సహకారంతో ఆర్థికంగా నష్టాల బాట నుంచి ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల దిశకు చేరుకుందంటూ వారు పూర్తిగా తెలియజేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 11,440 కోట్ల సాయంతో స్టీల్ ప్లాంట్ నిలదొక్కుని మంచి ఫలితాలను సాధిస్తుందంటూ వాళ్ళు తెలియజేయడం జరిగింది. 2026 జనవరిలో 54 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించగలిగామంటూ వారు తెలియజేశారు. ప్రస్తుతం ఆర్ఐఎన్ఎల్కు క్రెడిట్ రేటింగ్ కూడా పెరిగినట్లుగా స్పష్టం చేశారు. దీనిపైన స్పందించినటువంటి ముఖ్యమంత్రి అన్ని విభాగాల్లోనూ నూతన విధానాలను ప్రవేశపెట్టి స్టీల్ ప్లాంట్ను మరింత బలోపేతం చేయాలని ఆయన అధికారులకు అయితే సూచించారు. కార్మికులు, అలాగే ఉద్యోగులు, అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందంటూ వారు సంతోషాధిరేకాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. విశాఖ స్టీల్ అంటే ప్రసిద్ధి అని, దాన్ని కాపాడుకునేందుకు అవసరమైనటువంటి చర్యలు ప్రభుత్వంతో పాటుగా ఉద్యోగులు కూడా తీసుకోవాల్సినంటూ వారైతే సూచించడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే నిజంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల నుంచి ఇప్పుడు లాభాల బాటలో పయనిస్తూ ఉంది. ఈ ఏడాది ఇప్పటికే 54 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించడం జరిగింది. ఇలాగే గనక రాబోయేటువంటి రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి గనక ఉత్పత్తి పెరిగితే రాబోయేటువంటి రోజుల్లో మరింత లాభాలను చూసే దిశగా ఈ సంస్థ అడుగులు వేసేటువంటి అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వారిద్దరు చూపించినటువంటి చొరవతోనే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాటలోకి పయనిస్తున్నట్లుగా దాంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అలాగే అధికారులు కూడా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.